గల్ఫ్ దేశాల్లో ఒకప్పుడు మన ఇండియన్ రూపీదే డామినేషన్ అని తెలుసా? ఆ గల్ఫ్ దేశాలకు మన రూపీనే ఆధారం. మరి మన డామినేషన్ ఎందుకు పోయినట్టు? గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకప్పుడు మన కరెన్సీనే అధికారికంగా చలామణిలో ఉండేది. ఈ ప్రాంతాలు బ్రిటిష్ ఎంపైర్ ప్రొటెక్టెడ్ స్టేట్స్ అండ్ మన ఇండియా అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యంలో కీలక భాగం కావడం వల్ల మన రూపాయి ఆ దేశంలో వాణిజ్య మరియు ఆర్థిక లావాదేవీలకు ప్రామాణిక కరెన్సీగా ఉపయోగించబడేది. గల్ఫ్ ప్రాంతాల్లోని ఆర్థిక లావాదేవీలు భారతదేశం ద్వారా జరగడం, ఇండియన్ రూపీ అప్పట్లో బ్రిటిష్ పౌండ్ కు లింక్ అయి ఉండడంతో ఇంటర్నేషనల్ కామర్స్ లో స్థిరత్వం ఉండడం, భారత్ లో ఆ గల్ఫ్ దేశాలకు విస్తృతమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం, ముఖ్యంగా ముత్యాల వ్యాపారం, ఔడి మరియు ఇతర వస్తువుల ఎగుమతి దిగుమతికి మన ఇండియన్ రూపీనే సౌలభ్యమైన కరెన్సీగా ఉండడంతో అక్కడే అదే అధికారిక కరెన్సీగా ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీని పర్యవేక్షించేది. భారత్ కు స్వాతంత్రం వచ్చాక కూడా 1959 వరకు ఇది కంటిన్యూ అయింది. అయితే గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇండియాకు గోల్డ్ స్మగుల్ చేసి ఆ వచ్చిన ఇండియన్ రూపీతో మరింత బంగారం కొని అక్రమంగా అమ్మేవారు. ఈ ప్రాసెస్ 1950s ముగిసే నాటికి తారాస్థాయికి చేరింది. ఇక్కడి ఇండియన్ కరెన్సీని వాడుకుని స్మగ్లర్లు గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకునేవారు. దీంతో ఇండియన్ ఫారెన్ రిజర్వ్స్ పైన ప్రెషర్ పడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు 1959లో ఆర్బీఐ గల్ఫ్ రూపీని లాంచ్ చేసింది. ఇది కేవలం గల్ఫ్ దేశాల్లోనే చెల్లేలా రూల్ పెట్టింది. ఈ గల్ఫ్ రూపీ లాంచ్ చేసినప్పుడు దాని వాల్యూ ఇండియన్ రూపీ వాల్యూ ఈక్వల్ గా ఉండేది. కానీ 1966లో ఈ గల్ఫ్ రూపీ వాడకం ఆగిపోయింది. గల్ఫ్ రూపీ ప్రవేశపెట్టినప్పటికీ గోల్డ్ స్మగ్లింగ్ సమస్య తగ్గలేదు. ఇక అదే ఏడాదిలో అంటే 1966 జూన్ 6న ఎకనామిక్ క్రైసిస్ కారణంగా భారత ప్రభుత్వం ఓ డాలర్ కు ఇండియన్ రూపీ విలువను 57% డీవాల్యూ చేయడంతో గల్ఫ్ రూపీ విలువ కూడా తగ్గిపోయింది. ఇక అదే సమయంలో ఒక్కో గల్ఫ్ దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం, పెట్రోలియం ఎగుమతితో ఆదాయం పెరగడంతో తమ స్వయం ప్రతిపత్తికి చిహ్నంగా గల్ఫ్ దేశాలు సొంత కరెన్సీలు లాంచ్ చేసుకున్నాయి. ఆర్థిక వృద్ధి పెరగడంతో డాలర్ లేదా ఇతర కరెన్సీలతో ట్రేడ్ చేయడం ప్రారంభించాయి. 1966లో డివాల్యూషన్ తర్వాత రూపాయి విలువ ఓ డాలర్ కు 7.5 రూపీస్ గా ఉండేది. కానీ అది క్రమంగా మరింత దిగజారింది. ఇక గల్ఫ్ దేశాల కరెన్సీలు సాధారణంగా బ్రిటిష్ పౌండ్ లేదా అమెరికన్ డాలర్ తో లింక్ చేయబడ్డాయి. ఇది వాటి విలువను స్థిరంగా ఉంచడంలో సహాయపడింది. తక్కువ కాలంలోనే ఈ గల్ఫ్ దేశాలు ఎకనామిక్ గ్రోత్ సాధించడం వల్ల కొన్ని గల్ఫ్ దేశాల కరెన్సీ అమెరికన్ డాలర్ విలువనే బీట్ చేయగలిగాయి. ఉదాహరణకు ఒక కువైటీ దినార్ విలువ 280 రూపాయలు. ఇక డాలర్ విలువ ఓ కువైట్ దినార్ కు 3.27గా ఉంది. బహ్రెయిన్ దినార్ కూడా ఇంతే. ఒక బహ్రెయిన్ దినార్ 2.65 యుఎస్ డాలర్లతో సమానం. మన కరెన్సీతో పోలిస్తే సుమారు 228 రూపాయలతో ఓ బహ్రెయిన్ దినార్ సమానం.